హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు రావడం జరిగింది. ఎవరైతే మరి దివ్యాంగులు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రైల్వేలో ప్రయాణించడానికి ఉచిత పాస్ల కోసం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం వచ్చింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్ కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే మరి పిహెచ్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వికలాంగులు ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అండి. ఇది మీకు ట్రైన్ పాస్ అంటారు ఇది. సో వీడియో కనుక పూర్తి చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం చూస్తున్న దాంట్లో ఇన్ఫర్మేషన్ చూద్దాం ఒకసారి. దివ్యాంగులకు గుడ్ న్యూస్. దివ్యాంగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే పాసులు పొందడానికి వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకుముందు మనకు ఆఫ్లైన్లో ఉండి ఇప్పుడు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో కొత్త పాసులతో పాటు పాతవి రెన్యువల్ చేసుకోవచ్చు అంట. ఇందులోనే దివ్యాంగులకు యూనిక్ డిజబిలిటీ ఐడి కార్డు మంజూరు చేస్తారు. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. ఇది మనకు వెబ్సైట్ అండి, divyangjanid.indianrail.gov.in. చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు చూసినట్లయితే దివ్యాంగ్జన్ కార్డ్ అప్లికేషన్ ఇచ్చారు కదండి. సో మనకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి, పూర్తిగా వీడియో చూసుకుందాం మనం. ఇక్కడ యూజర్ మాన్యువల్ ఉంది కదండి, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఒకసారి చూద్దాం, క్లిక్ చేద్దాం ఒకసారి. ఇది దివ్యాంగ్జన్ కార్డ్ యూజర్ మాన్యువల్ అంటారు మనం ఇది, ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే దివ్యాంగ్జన్ ప్యాసింజర్ ఫాలోయింగ్ కేటగిరీస్, ఫోటో ఐడి కార్డు, ఓకేనా. కన్సెషనల్ రైల్ టికెట్స్ ఫ్రీ మొత్తం కూడా మనము ఐఆర్సిటీసీ వెబ్సైట్లో కానీ లేదా కౌంటర్లో కానీ చేసుకోవచ్చు అండి, ఓకేనా. అది ఎవరు చేసుకోవచ్చు అంటే విజువల్ ఎంపైర్మెంట్ అంటే కళ్ళు చూపు లేని వాళ్ళు కలిగా, తర్వాత మెంటల్ రిటార్డ్ పర్సన్స్, హియరింగ్ అండ్ స్పీచ్ ఇంపైర్మెంట్ వాళ్ళు, ఆర్థోపెడికల్ అండ్ కూడా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది వెబ్సైట్ నేను చూపిస్తాను. అయితే ఇది వెబ్సైట్ కదా, ఫస్ట్ మనం దీంట్లో డాక్యుమెంట్స్ ఏం కావాలో చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ డాక్యుమెంట్స్ చూడండి ఒకసారి. ఇక్కడ డాక్యుమెంట్స్ ఫస్ట్ మనం ఏంటంటే ఫోటో కావాలి, ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది, ఓకేనా. తర్వాత బర్త్ సర్టిఫికేటు, ట్రాన్స్ఫర్ టీసీ సర్టిఫికేటు లేకపోతే బోనఫైడు, స్కూల్ది, పాస్పోర్ట్గా, తర్వాత పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఇంకా ఏముంది సర్టిఫికేట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ఓకేనా. డిక్లరేషన్ హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఎవరు తీసుకోవచ్చు. ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఫోటో ఐడెంటిటీ కానీ, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ది ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ ఏది ఉన్నా కూడా, స్టూడెంట్ ఐడెంటిటీ కార్డ్ అయినా, ఫోటో పాస్బుక్ బ్యాంకుది అయినా కూడా, క్రెడిట్ కార్డ్స్ ఉన్నా, రేషన్ కార్డ్స్ ఉన్నా, ఏది ఉన్నారో అప్లై పెట్టుకోవచ్చు అండి. అన్నిటికీ చూపించారు. వాటర్ బిల్లు, టెలిఫోన్ బిల్, రేటింగ్ సర్టిఫికేట్కి, ఓకేనా. ఫస్ట్దేమో మీకు ఇచ్చింది ఏంటి చూడండి ఇక్కడ, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి. నెక్స్ట్ది ఫోటో ఐడి ప్రూఫ్. థర్డ్ది అడ్రస్ ప్రూఫ్కి, వాటర్ బిల్ కానీ, టెలిఫోన్ బిల్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, గ్యాస్ కనెక్షన్ కానీ, ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, బ్యాంక్ పాస్బుక్, క్రెడిట్ కార్డు, రేషన్ కార్డు, పోస్ట్ ఆఫీస్ బ్యాంకు, ఫోటో ఐడెంటిటీ కార్డు, ఇంకేముంది ఏమన్నా కూడా ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ హ్యావింగ్ ఏదైనా సరే అండి అన్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు మనకి రిజిస్టర్, రెంట్ అగ్రిమెంటు, ఇన్కమ్ ట్యాక్స్ది కానీ ఏదున్నా అన్నిటికీ ఆధార్ ఉంటే మనం పెట్టుకోవచ్చు అండి. ఆధార్ పై ఉంటే చాలు. చూద్దాం ఒకసారి. ఇక్కడ అన్నిటి మీద మనం సెల్ఫ్ అటెస్టేషన్ చేసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి మనం చూద్దాం వెబ్సైట్లో. ఇది మనకు వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ అండి, దివ్యాంగ్జన్ కార్డ్ అప్లికేషను. ఇక్కడ చూడండి, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు, ఓటీపీ ఎంటర్ చేస్తే ఓటీపీ అంటే ఇది మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే మనము లాగిన్ అవ్వడానికి. సో మనం ఫస్ట్ టైం చేస్తున్నాం అనుకున్నట్లయితే ఇలా న్యూ యూజర్ ఉంటుంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ న్యూ యూజర్లో ఇక్కడ స్టేట్ ఉంటుందండి. ఇక్కడ స్టేట్ ఆంధ్రప్రదేశ్ పెట్టామనుకోండి, రైల్వే స్టేషన్ ఉంటుంది అంటే నియరెస్ట్ రైల్వే స్టేషన్ మీ దగ్గరలో ఏది ఉంటుంది, మీ స్టేట్లో మీ దగ్గరలో ఏ స్టేషన్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇక్కడ మనకి స్టేషన్ వచ్చేస్తుంది, ఓకేనా. ఇక్కడ స్టేషన్ మనకు రావాలి. సో కొంచెం లేట్ ఉంది, వస్తుంది. ఇక్కడ ఓకే అని చెప్పేసి ఇక్కడ మీ పేరు ఆధార్ ప్రకారంగా, ఆధార్ నెంబరు, ఇక్కడ గెట్ ఓటీపీ అంటే మొబైల్కి ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేయాలి, ఓకేనా. మొబైల్ నెంబరు గెట్ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. డిజబిలిటీ సర్టిఫికేటు ఇక్కడ ఏది ఉంటుంది ఇవ్వాల్సి ఉంటుందండి మీరు, ఓకేనా. తర్వాత కన్ఫర్మ్ అని చెప్పేసి సైన్ అప్ అంటే సైన్ ఇన్ అయిపోతారు. సైన్ ఇన్ అయిపోయిన తర్వాత మరలా మీరు ఇక్కడ ఇంతకు చెప్పినట్టుగా లాగిన్లో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ ఎంటర్ చేయాలి. తర్వాత లాగిన్ అంటే రిమైనింగ్ పార్ట్ మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో మీకు ఒక ఐడి కార్డ్ లాగా మీకు ఒక పాస్ అయితే వస్తుంది. దాన్ని బట్టి మనం ఐఆర్సిటీ వెబ్సైట్లో కానీ
మనకు ట్రైన్ టికెట్ కౌంటర్లో కానీ ఎక్కడైనా చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా. ఓకేనా. ఇక ఇది చెప్పిన ఏ విధంగా చేసుకోవాలి అంటే చూద్దాం ఒకసారి. ఇంతకుముందు చెప్పాను కదా, ఇదే ఇక్కడ చూపిస్తాం చూడండి ఒకసారి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఫస్ట్ మనకు వెబ్సైటు. ఇక్కడ న్యూ యూజర్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అయింది కదా. ఇక్కడ స్టేటు, ఇక్కడ రెండు వస్తాయి. తర్వాత ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇదో ఇట్లా గెట్ ఓటీపీ క్యాప్చా ఎంటర్ చేసినాక లాగిన్ అయిపోతాము. లాగిన్ అయిపోయినాక అప్లికేషన్ నెంబరు, అప్లికేషన్ డేటు, అప్లికేషన్ నేమ్, మొబైల్ నెంబరు ఇవన్నీ వస్తాయండి. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు మనం డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఇక్కడ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ కన్సెషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, అంటే మీకు సాధారణ సర్టిఫికేటు, ఫోటోగ్రాఫు, డిజబిలిటీ సర్టిఫికేటు, ఓకేనా, ఫోటో ఐడి ప్రూఫ్, ఓకేనా, అడ్రస్ ప్రూఫ్, ఇవన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అయితే సాఫ్ట్ కాపీ ఖచ్చితంగా మీరు ఫోటో మీకు సెల్ఫ్ అటెస్టేషన్ చేస్తేనే ఎలిజిబిలిటీ లేకుంటే లేదండి. రైల్వే కన్సెషన్ ఇష్యూ ఇంత పాత అన్నట్లయితే వాళ్ళు ఎవడో కొత్తది, ఓకేనా. మీరు డాక్టర్ సర్టిఫికేట్ అవన్నీ ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. ఓకే, సేవ్ అండ్ డ్రాఫ్ట్ ఓకే అని చెప్పేస్తే లాస్ట్కి మీకు ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా మనకి కార్డు వచ్చేస్తుందండి. ఇక్కడ ఐడెంటిటీ కార్డ్ నెంబరు, నేమ్ ఫర్ బుకింగు, జెండరు, ఓకేనా, డేట్ ఆఫ్ బర్త్, నేమ్ గౌడ్ హాస్పిటల్ ఎక్కడ చెక్ చేశారు, ఎక్కడ ఏ ఊరు, ఏముంది మీ ప్రాబ్లము, ఓకేనా. వ్యాలిడిటీ ఎప్పటిదాకా 5 years ఉంటుందట కార్డు వ్యాలిడిటీ, ఓకేనా. చూడు ఇక్కడ ఇచ్చినారు మనకి సర్టిఫికేట్ ఇష్యూ డేటు, ఇవన్నీ కూడా ప్రింట్ తీసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.